వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ చూస్తే ఈ వీడియో స్కిప్ చేసేయండి, మీకు నచ్చదు. ఎందుకంటే నేను మాట్లాడేది ప్రతిదీ నిజమే. మీ జగన్ గారు ఓడిపోవడానికి కారణమే అసలు చేసిన పాపాలు. రిషికొండ జోలికి వెళ్ళారు, ప్రకృతి జోలికి వెళ్ళారు, నాశనం అయిపోయారు. ఆడపిల్లల జోలికి వెళ్ళారు, కిడ్నాప్ అయ్యారు, వాళ్ళ గురించి కనుక్కోలేదు, అక్కడ నాశనం అయిపోయారు. మీరు ఇంటి గోడలు ఎదురుగా ఫోటోలు పెట్టించారు. మీరు ఏమైనా దేవుళ్ళ పొద్దున్నే లేచి మీ మొహాలు చూడటానికి దిష్టి బొమ్మల్లాగా ఎదిగించారు. ప్రజలకు నచ్చలేదు, తోసేశారు. ఏంటి బాబు, మా ఆస్తి మీద మీ వాటర్ మార్క్ గుర్తు ఏంటి? ఈయన ప్రతిసారి మాకు ఈ ఆస్తి ఇచ్చారు, ఈ ఆస్తి ఇచ్చారని చూసుకోవాలా? అంత కర్మ ప్రజలకు పట్టలేదు. మిమ్మల్ని మెడబెట్టుకుని గెంటేశారు రాష్ట్రం నుంచి. అలా ఒకటి కాదు, రెండు కాదు, 100 తప్పులు చేశారు మీరు. విద్యార్థులను ఏడిపించారు, పోలీసులు మీ వాళ్ళ డ్యూటీ చేయకుండా మీ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో ఏదో మీటింగ్ పెట్టుకుని వాలంటీర్ల గురించి మాట్లాడితే దాన్ని హైలైట్ చేశారు. ఆయన మాట్లాడింది కొంతమంది తప్పు చేసిన వాలంటీర్ల గురించి మాట్లాడితే మీరు రెచ్చిపోయి దాన్ని రాజకీయం చేశారు. ప్రజలందరూ చూశారు. ప్రజలు ఏం గుర్రెలు కాదు. ప్రజలకే సోషల్ మీడియా వచ్చేసింది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇది వరకు రోజులు కాదు. అందుకే మీరు నాశనం అయిపోయారు. ఇంకా మీ పార్టీ ఏపీలో ఉండదు, ఉండనే ఉండదు.